నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ సీజ్ చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ కు చేరుకుని షోరూంల యాజమాన్యాలకు సమాచారం ఇచ్చారు. విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అద్దె బకాయిలపై నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు. దీంతో హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ చేస్తున్నట్లు అధికారులు అనౌన్స్ చేశారు. మాల్లోని దుకాణదారులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. దుకాణదారుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు సాయంత్రం వరకు గడువిస్తూ నోటీసు అందజేశారు. జీవన్ మాల్ కాంప్లెక్స్ పై ఈ రోజు వరకు 3,14,00,000 బకాయి పెండింగ్ లో ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రానికల్లా మొత్తం చెల్లించకపోతే షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్టీసీ స్వాధీనపరుచుకుంటుందని వారు తెలిపారు. సీఎం రేవంత్ ఆర్మూర్ గడ్డపై జీవన్ మాల్ గురించి వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ ఆయన అందిస్తారు. సాయన్న, గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు ఏదైతే అక్కడ జీవన్ రెడ్డి మాల్ కి సంబంధించి పూర్తిగా గతంలో దాదాపు 10 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నట్లుగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆర్టీసీ అధికారులు దాడులు చేసి తేల్చి చెప్పారు. అయితే దాని క్రమంలో దాదాపు 1 కోటి రూపాయలు అటు కరెంటు బిల్లు కానీ తర్వాత ఆర్టీసీ అధికారులకు కానీ చెల్లించి తదనంతరం జీవన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ స్టే మీదనే ఇప్పటి వరకు కొనసాగింది. అయితే హైకోర్టులో ఏదైతే ఈయనకు ప్రతికూలంగా ఎక్స్ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రతికూలంగా రావడము, హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు ఈ రోజు ఏదైతే ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్లో వాళ్ళు దాడులు నిర్వహించారు. అయితే ప్రధానంగా ఆ జీవన్ రెడ్డి మాల్ కి సంబంధించి దాదాపు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బకాయిలు 3,14,00,000 రూపాయలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇమీడియట్లీ చెల్లించాలి, లేకపోతే ఈ సాయంత్రానికి వరకల్లా చెల్లించకపోతే పూర్తిగా దీన్ని సీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడ అధికారులు ప్రకటించడం అనేది అక్కడ ఒక రకంగా షాపింగ్ కాంప్లెక్స్ లో కిరాయిదారులు మాత్రం ఆందోళనకు గురయ్యారు. అయితే వారు అందరికీ ఏదైతే కిరాణా వ్యాపారస్తులందరినీ పిలిపించి వారికి క్లియర్ గా ఈ ఆర్టీసీ అధికారులు ఉన్నతాధికారులు క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే దాదాపు ఇది ఏదైతే 3-4 మాసాల నుంచి పూర్తిగా దీన్ని పెండింగ్ లో పెట్టడం అనేది కూడా ఒక్కసారి నోటీసులు ఇచ్చినాక మరొకసారి కూడా వారికి స్పందించకపోవడం పట్ల తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే ఈ యాజమాన్యానికి సంబంధించి వెంటనే ఆయన దృష్టికి మీరు తీసుకెళ్లి ఇమ్మీడియట్ బకాయిలు అర్జెంట్ గా 3 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అయితే ఇందులో ఒక విశేషం ఏంటంటే నిన్న ఏదైతే ఆర్మూర్ కు రోడ్ షోకు వచ్చిన ఏదైతే కార్నర్ మీటింగ్ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి సంబంధించి ప్రచార నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి రావడం, ఆయన ప్రసంగంలో జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే ఆయన జీవన్ రెడ్డి మాల్ అక్రమంగా దాన్ని ఏ విధంగా అయితే పొందారు, లీజ్ అగ్రిమెంట్ లో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు, అదే విధంగా దాని బకాయిలు ఏ విధంగా పెండింగ్ లో పెట్టి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా చేస్తున్నాడు అనేది ఆయన ఎక్స్ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిన్న తన ప్రసంగంలో తీవ్ర స్థాయిలోనే దాన్ని మాట్లాడడం అనేది ఇమ్మీడియట్లీ గా మరుసటి రోజే ఏదైతే సీఎం వ్యాఖ్యలకు స్పందించిన ఉన్నతాధికారులు ఈ రోజు దాడులు చేయడం అనేది ఇక్కడ ఒక గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. రెహానా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి TSRTC ఆర్మూర్ బస్ డిపో స్థలంలో BOT స్కీమ్ లో విశ్వజిత్ విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ